పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఎంఆర్పీఎస్ఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మేరయ్య మాదిగ మరియు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు కొమ్ము రూబేన్ నర్సరావుపేట నందు విలేకరుల మీడియా సమావేశం గురువారం సాయంత్రం నిర్వహించారు. అందులో భాగంగా వారు మాట్లాడుతూ, ఈరోజు ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ హర్షం వ్యక్తం చేసిన మాదిగలు, మా మాదిగ సోదరుల నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. మాటకు కట్టుబడే వ్యక్తి కాబట్టి మాదిగలు అందరూ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు కొమ్ము రూబేను, ఎంఆర్పీఎస్ఎస్ నాయకులు సిహెచ్ కోటి, రావి దేవదానం తదితర ఎంఆర్పీఎస్ఎస్లు కార్యకర్తలు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన బుంగ సంజయ్ మాదిగ్ గారు, అలాగే మన రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు టిఎం రమేష్ మాదిగ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఈరోజు ప్రెస్ మీటు మీడియా సోదరుల ద్వారా అయితే ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం, ఈరోజు గత 29 సంవత్సరాల నుంచి మాదిగలు అలుపెరగని పోరాటం చేసుకుంటూ ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో అసలు బారిపోయారు. అలుపెరగని పోరాటాలు చేసుకుంటూ అసలు బారిపోవటం, రకరకాల ఇబ్బందులతోటి కేసుల్లో ఇరుక్కొని ఇప్పుడు కూడా చాలామంది కూడా కేసుల చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు మా సోదరులు. దానిలో అక్కడ నుంచి 29 సంవత్సరాల నుంచి కూడా సుదీర్ఘ పోరాటం చేసే క్రమంలో ఫస్ట్ సారి 1995లో ఎస్సీ వర్గీకరణ చేసిన వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు 95లో ఎస్సీ వర్గీకరణ చేస్తే దాదాపు 2 సంవత్సరంన్నర వ్యవధిలోనే 22,000 పోస్టులు మాదిగల ఉపకులాలకు లభించినాయి. అప్పుడు తర్వాత సుప్రీంకోర్టులో దాన్ని ఉషామ కమిషనర్ కొట్టివేయడం జరిగింది. అప్పటి నుంచి 2000 సంవత్సరం నుంచి మళ్ళీ పోరాటం స్టార్ట్ చేసి మాదిగల ఉపకులాలు అలుపెరగని పోరాటాలు చేసుకుంటూ వచ్చే క్రమంలో మొన్న జరిగిన పార్లమెంట్లో ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ప్రధానమంత్రి మోదీ గారు కానీ, ఇక్కడ మన రాష్ట్రానికి వస్తే ఏపీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎస్సీ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాము, ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తాము, మాదిగల ఉపకులాలకి న్యాయం చేస్తామని పీఎం గారు, ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా హామీ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి పల్నాడు జిల్లా తరపున మేము హర్షం వ్యక్తం చేస్తూ, సుప్రీంకోర్టు అంటే ఒక దేవాలయంగా ఉంది. ఈరోజు మాకు భగవంతుడిని మనం ఎప్పుడు చూసి ఎరగం, ఎక్కడో ఉండి మనకు మేలు చేస్తూ ఉంటాడు. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఒక దేవాలయంగా భావించుకుంటున్నాం మేము. అలాంటి దేవాలయం ఇచ్చిన సుప్రీంకోర్టు వల్ల మాదిగలు ఉపకులాలు మాలను కూడా అందరికీ సమానంగా న్యాయం జరిగిద్దన్న దాని మీద మేము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ, సుప్రీంకోర్టుని ఒక దేవాలయంగా భావిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ, అలాగే దానిలో భాగంగా ఇకపోతే ఖచ్చితంగా ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాడు, మాకు నమ్మకము, మాట ఇచ్చాడంటే మాట తప్పడు. అలాగే నారా లోకేష్ బాబు గారు ఈరోజు స్పందించాడు, మాటకు కట్టుబడి ఉన్నాము, పార్టీ ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామని ఆయన కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము అలాగే దానిలో భాగంగా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ అందరం కలిసి కూడా మేము దీక్షలకు మద్దతు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కూడా మొన్న కూటమికి కూడా వస్తే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తానని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన క్రమంలో కూడా కూటమికి కూడా ఎంఆర్పీఎస్ మొత్తం మేము మద్దతు ఇచ్చి, మాదిగల ఉపకులాలు మొత్తం మద్దతు ఇచ్చి పార్టీని గెలిపించుకున్నందుకు ఈరోజు ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని మేము భావిస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మేము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాము. కోర్టు తీర్పును సుప్రీంకోర్టు తీర్పును మేమందరం గౌరవిస్తూ ఈ రోజున ఎస్సీ వర్గీకరణ కావటం చాలా ఎస్సీలో 59 కులాలకి న్యాయం చేసే విధంగా, మాదిగ జాతి గర్వించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, అదేవిధంగా మా మహాతల్లి డిప్యూటీ సీఎం అనితమ్మ గారు, వీళ్ళందరూ చొరవతో ఈరోజు వర్గీకరణ విషయం కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి ఏ సమస్యలు ఉన్నా సరే మేము ఎన్నంటూ అంటావు. నిన్న లోకేష్ గారి దగ్గరికి ఒక విషయం మీదకి వెళ్ళగా స్పందించి నిజంగా మేము ఎవరిని కలవలేని పరిస్థితిలో ఆయన్ని కలిసి మేము విన్నపించుకోగానే సమస్య వెంటనే పరిష్కరించే విధంగా
3 రోజుల్లో పరిష్కారం అవుతుంది అన్నాడు. ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారమైంది. మేము ఎందుకు అంటున్నామంటే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరీ కమిటీ మెంబర్గా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాను. ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే దళితులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి నిజంగా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వరంలాగా అనుకోవాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ లోన్స్ కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన భూములు కానీ ఇవన్నీ అన్నకాంతమైనవి. కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానీ అన్ని విధాలుగా పనిచేసే విధంగా పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. వర్గీకరణ విషయంలో ఈరోజు మేమంతా పండగ చేసుకుంటున్నాము. రాష్ట్రం మొత్తం మాదిగలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పండగ చేసుకుంటూ వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ నర్సరావుపేటలో ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొన్నందుకు మేరయ్య మాది గారికి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై భీమ్.